జపాన్ అనగానే మనందరం డెవలప్డ్ కంట్రీ, ఇక్కడ అన్నీ బాగుంటాయి అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన హిడెన్ కల్చర్ ఉందన్నమాట. దీని పేరే కోదోకుషి అండి. ఇది విచిత్రం అనకూడదు, బాధాకరం అని చెప్పాలి. ఎందుకనంటే ఈ కోదోకుషి అంటే ఏంటంటే లోన్లీ డెత్స్ అనమాట. ఒంటరిగా ఒకళ్ళే ఇంట్లో ఉంటూ ఎవరికి తెలియకుండా చనిపోవడం అనమాట. కొన్ని రోజులు, వారాలు లేదా నెలల వరకు కూడా ఎవరికి తెలియదు అనమాట. ఇది జపాన్ లో ఎందుకు ఎక్కువగా అవుతుందనంటే, జపాన్ లో ఓల్డెస్ట్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉందండి. చాలా మంది పార్ట్నర్స్ అంటే పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత హస్బెండ్ చనిపోవడం లేదా వైఫ్ చనిపోవడం, తర్వాత ఒక్కళ్ళే ఉండిపోతారు కదా. వాళ్ళ పిల్లలేమో వేరే దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు లేదా వేరే సిటీస్ లో ఉంటారు. ఇంకా వాళ్ళు ఒంటరితనానికి అలవాటు పడిపోతారు. కనీసం నైబర్స్ తో కూడా మాట్లాడరు కాబట్టి వాళ్ళ సమస్యలన్నీ కూడా ఎవ్వరూ కూడా నోటీస్ చేయలేనంతగా ఉంటాయి అన్నమాట. మరి ఇలా ఒంటరిగా చనిపోయినప్పుడు ఎవరు గుర్తిస్తారు, ఎలాగ వాళ్ళకి తెలుస్తుంది పలానా వ్యక్తి చనిపోయాడు అని అంటే, బిల్స్ కట్టరు. కొన్ని నెలలు అయితే బిల్స్ కట్టకపోవడము, లేదనంటే ఆ ఇంటి ల్యాండ్ లార్డ్ ఎవరైనా చెక్ చేయడము, లేకపోతే బాడీ వాసన వచ్చేస్తుంది కదా చనిపోయినప్పుడు, ఆ వాసన పట్టి పసిగట్టి ఇంకా జనాలు తెలుసుకుంటారనమాట. ఇంకా వెంటనే స్పెషల్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, వాళ్ళు వచ్చి ఆ బాడీని తీసేసి శుభ్రంగా మొత్తం అంతా క్లీన్ చేస్తారనమాట. మరి ఇలాంటి ఒక సమస్యని జపాన్ ఎలాగ సాల్వ్ చేస్తుందని అంటే, కమ్యూనిటీ చెక్ ప్రోగ్రామ్స్ పెడుతుందన్నమాట. పెద్దవాళ్ళకి కమ్యూనిటీ లాగా పెట్టి చెక్ చేస్తుంది అనమాట. వాళ్ళ హెల్త్ ని మానిటర్ చేస్తుంది గవర్నమెంట్. రెండోది వచ్చేసి వాలంటీర్స్ ని పెట్టి రెగ్యులర్ గా విజిట్స్ చేయిస్తూ ఉన్నారండి. అలాగే సేఫ్టీ కోసం స్మార్ట్ డివైసెస్ అనేవి ఇంట్లో పెట్టడం, ఏదో ఒక చిన్న సెటప్స్ లాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇక లాస్ట్ వచ్చేసి సోషల్ ఇంటరాక్షన్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. జనాల్లోకి వెళ్ళండి, మాట్లాడండి అని చెప్పేసి. కానీ చిన్నప్పటి నుంచి జపనీస్ వాళ్ళు ఇండిపెండెంట్ గా బతకడానికి అలవాటు పడతారు, ప్రైవసీకి ఎక్కువ అలవాటు పడతారు. కాబట్టి ఎవరి మీద డిపెండ్ అవ్వరు, ఎవరితో సోషల్ ఇంటరాక్షన్స్, కమ్యూనికేషన్స్ ఉండవు. కాబట్టి మోస్ట్లీ అలా జరగట్లేదు. కానీ గవర్నమెంట్ వాళ్ళ వీలైనంత వరకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో అలా ఉంటుందన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.